వ్యక్తిత్వ హననం ఇది మాత్రమే రాజకీయాల్లో పనికొస్తుంది అన్నటువంటిది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రయత్నం. ఎన్టీ రామారావుని వ్యక్తిత్వ హననం ద్వారా కంప్లీట్గా ఆయన మానసికంగా కృంగిపోయి చనిపోయారు. ఆ స్థాయి దాకా వ్యక్తిత్వ హననం చేశారు. చెప్పులు వేయడమా, ఆయన గురించి రోజు వేసిన కార్టూన్లా ఇవి. మరి జగన్మోహన్ రెడ్డిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించుతారా? అయితే ఆయన పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయాడు. జైల్లోకి వెళ్ళిపోవడం కానీ, ఆ తర్వాత రోజు తీసుకొచ్చి అన్ని తిన్నావు ఇంత తిన్నావు అన్నటువంటి ఓన్లీ వ్యక్తిత్వ హననం మాత్రమే ఉంటుంది. సంక్షేమ పథకాలు లేకపోతే ప్రభుత్వ విధానానికి విధానం పోరాటం కాకుండా వ్యక్తిత్వ హననం. దాంట్లో భాగంగా జగన్కి దెబ్బ తగిలిన బ్యాండేజీ గురించి కూడా ఒక పెద్ద ఫోటోలతో కూడినటువంటి ఒక కథనాన్ని ప్రచురించింది ఈనాడు. అందులో పెద్ద సైజు ఇది చిన్న సైజు బ్యాండేజీ ఇవన్నీ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 10 నిమిషాలు కనుక ఆయనకి సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే చనిపోతారు అన్న స్థాయిలో ఒక హడావిడి చేసి, దోమలతో చనిపోతారు, గుండె నొప్పితో చనిపోతారు, పక్కన అంబులెన్స్ లేకుండా బ్రతకలేరు అని ఏకంగా మెడికల్ రిపోర్ట్లు తీసుకొచ్చి దాని ద్వారా బెయిల్ పొందినప్పుడు అందులో బూటకం కనిపించలా. ప్రజలందరి కళ్ళ ఎదుట రాయితో దెబ్బ తగిలి అది జగన్కి గాయపడితే ఆ గాయానికి బ్యాండేజ్ చేయడం బూతయ్యింది, అది తప్పని చెప్పి వెటకారం చేయడం నీతయింది. దాన్ని సమర్థించేటటువంటి వాళ్ళు మనుషులా పశువులా అని నేను అన్నాను. ఎందుకంటే ఇప్పుడు మనుషుల్లో మానవత్వం అనేటువంటిది ఎప్పుడో పక్కకి పోయి దానవత్వాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నటువంటి రోజులు, రాక్షసత్వాన్ని ఎంకరేజ్ చేసేటటువంటి మీడియా పతాక స్థాయికి చేరినటువంటి నేపథ్యంలో చివరికి రేపు పొద్దున ఎవరు చచ్చిపోయినా కూడా చచ్చాళ్ళారా అనేటువంటి స్టేజ్కి, అంటే నీచాతి నీచమైన దశకి ప్రజల్ని తీసుకువెళ్తూ మీడియా గాడి తప్పిపోయినప్పుడు ఇంకా ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు బాగుపడతాయి అన్నటువంటి నమ్మకం అయితే చచ్చిపోయింది నాకు.